చిన్న పిల్లగాండ్లకు చాక్లెట్లు దొరికినట్టు, శుద్ధమొద్దు మంచి మార్కులతోని పాస్ అయినట్టు, పిల్ల కోసం వెనుకలాడుతున్న పిల్లగానికి అందగత్తె దొరికినట్టు, ఆనవడంగానే రైతు గంతే సంతోషపడుతుండు. ఆనదేవుడు కరుణించి కుండపోతగా వానలు దంచి కొడుతుండు కదా. ఆనలు వరుడే ఆలస్యం. మన అన్నదాతలు, అక్కలు, చెల్లెమ్మలు అందరి వ్యవసాయం పనులకు శంగున ఎగురుతున్న చేప పిల్లలేక ఓతురుల్లా. మరి వాళ్ళ ఆనందం ఎట్లుందో చూడాలి కదా. ఈసారి వానలు జర లేట్ వచ్చినా సరే అచ్చడితోటి పొలాలన్నీ కలకల్లాడుతున్నాయి. పచ్చటి పైర్లు కనిపించబోతున్నాయి. గసంటి టైంలో హన్మకొండ జిల్లా కమలాపూర్లో కాదిరిపోయే ముచ్చట జరిగిందిలా. బురద పొలంలోనే పని చేసుకుంటేనే మన రైతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నేషనల్ షేక్ చేస్తున్నాయి. అయ్యా, ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా ఆనలతోటి చెరువులు, కుంటలు మత్తడి దునుకుతున్నాయి. కమలాపూర్ మండలంలో రైతులంతా నాగళ్ళు బట్టి దుక్కులు దున్ని వరినాట్లేస్తందుకు బురద పొలాలకు దిగిర్రు. సాధారణంగా పొలం పనులంటే ననుముడు విరిగిపోయేటట్టు కష్టం ఉంటుంది కదా. కానీ మన కమలాపూర్ అక్కలు మాత్రం కష్టే ఫలన్న ముచ్చట్ను పక్కన పెట్టి ఆ కట్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటుర్రు. చేతిల పచ్చటి వర్ణారు పట్టుకొని బురద పొలంలోనే నవ్వుకుంటా తుల్లుకుంటా పనులు చాలు చేసిర్రు గిల్లంతా. ఇక పనులు నడుస్తుండగానే ఒక అక్క మొబైల్లో జానపద పాట పెట్టి ఇగేముంది, ఆడమంటే పాడతాడు, పాడమంటే ఆడతాడు అన్నట్టు ఆ పాట ఈనుడే ఆలస్యం. అక్కలందరిలా ఎక్కలేని జోస్ వచ్చి ఎట్లా డ్యాన్సులు చేస్తురో చూడుర్రేది. బిందె మీద బిందె పెట్టి నీలా భవంతిలా అనుకుంటా సాగే గీ ఫోక్ సాంగ్కు చేతుల వర్ణారు పట్టుకొని బురద పొలంలోనే రౌండ్గా తిరిగి డ్యాన్సులు వేసుడు చాలేసిర్రు. అత్త సొమ్ము అలడు దానం చేసినట్టు కాకుండా వాళ్ళ సొంత ఊరి జానపద కళను, పల్లెటూరి నాటదనాన్ని ఆ బురదలనే జబర్దస్త్గా ఎంజాయ్ చేసిర్రు కదా. ఆ కాళ్ళ వేగం, ఆ చేతుల ముద్రలు చూస్తుంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కూడా షాక్ అవుతారు కావచ్చు. పొలంలో ఉన్న ఒక తమ్ముడు గీ ముచ్చటంతా తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు గంటల్లోనే వీడియో మస్తుగా వైరల్ అయింది. నెటిజన్లంతా నిజమైన సెలబ్రిటీలు గీళ్ళే. కట్టాన్ని కూడా ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారో చూడుర్రు అనుకుంటా లైక్లు, షేర్ల వర్షం కురిపియబట్టే. ఏసీ రూముల్లో ఉండేటోళ్లకు దొరకని అసలైన సంతోషం మన పల్లెటూరి బురద పొలంలో దొరుకుతుందని గీ అక్కలు నిరూపించిరుపో. ఈ ఏడాది పంటలు బాగా వండి మన అన్నదాతల ఇళ్లల్లా ఇసొంటి నవ్వులు ఎప్పుడు ఉండాలని మనం సుతగోరుకుందాం.